అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ, సో నా జీవితంలో కామంచికల్ స్టాఫ్ను మాత్రం మర్చిపోలేను. ఎందుకంటే ఒకటే ప్రోగ్రాంలో 3 ప్రోగ్రాం తయారు చేశారు. ఒకటి పదవీ విరమణ, రెండవది పెళ్ళి, మూడవది షష్ఠి పూర్తి. సో ఏ తీరుగా చూసుకున్నా చాలా గొప్పదైన విషయం. అలాగే మా గురువుగారు అంటూ ఉండేవారు, ప్రపంచంలో పొగిడితే పొంగిపోనిది ఎవరు లేరని. పొగిడితే అందరూ సంతోషపడతారు. నేను అంత క్రితం అనుకున్నా, నేను పొగిడినా కూడా సంతోషపడను, యోగిని అనుకున్నా. కానీ నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను యోగిని ఇంకా కాలేదని. ఎందుకంటే నేను కూడా సంతోషపడ్డాను. అలాగే గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, సరే ఈ శరీరానికి వయసు ఉండొచ్చు, కానీ నాకు ఇంత వయసు ఎప్పుడు వచ్చిందా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అన్నమాట. ఎందుకంటే ఒకటి మా జీన్స్ కావచ్చు, 30 సంవత్సరాలు బట్టి ఉదయం పూట గంట సేపు ధ్యానం, సాయంత్రం కూడా అరగంట ధ్యానం చేస్తుంటా. మూడో విషయం ఏంటంటే, ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కావచ్చు, లేకపోతే విపరీతమైన పని ఒత్తిడి వల్ల కూడా నాకు నా వయసు అనేది అర్థం కాలేదు. ఇప్పటికీ చెంగున ఇంకా నాకు నా మనసు మాత్రం 50 మీద నిలిచిపోయింది. ఇంకా నాకు 10 ఇయర్స్ ఉన్నదా అనిపిస్తుంటుందా, కానీ రాత్రికి రాత్రే అనిపించింది, ఓ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది కదా. ఈ కామంచికలకు వచ్చాకనే అర్థమైపోయింది. ఇంకా పదవీ విరమణ అనేది మేడం ఆ వైర్లు చూడండి, వైర్లు